హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం ఏప్రిల్ 7 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. దీనికి ముందు చిన్న అడ్వైస్ ఏంటంటే డైలీ 5 to 6 మినిట్స్ లోపు కరెంట్ అఫైర్స్ వీడియో చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో చూసుకుంటూ మీరు ఒక 5-6 మినిట్స్ కేటాయించి డైలీ ఓన్లీ ఒక పేజీ కరెంట్ అఫైర్స్ రాసుకుంటే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అయితే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మనకి రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నిర్మించిన పాంబన్ రైల్వే వంతెన, దీన్ని పిఎం మోడీ గారు జాతికి అంకితం చేశారు. నిన్న వచ్చేసి శ్రీలంకలో ఉన్నారు మోడీ గారు, ఆయనకు అత్యున్నత పురస్కారం కూడా వచ్చింది కదా. సో అటు నుంచి అటు మనకి ఇటు తమిళనాడుకు వచ్చారు ఆయన. అక్కడ పాంబన్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేశారు. అయితే రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ని ఈ వంతెనపై ప్రారంభించారు మోడీ గారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఆయన పేర్కొన్నారు. దాంట్లో కూడా వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైనది. ఇది 359 మీటర్స్ ఉంటుంది. దీన్ని చినాబ్ బ్రిడ్జ్ అంటారు. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. ఇది చినాబ్ నది పైన ఉన్నది జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ ముంబై తీరంలో సముద్రంపై అటల్ సేతు బ్రిడ్జిని మనకు లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారు. ఇది మన దేశంలోనే పొడవైంది అటల్ సేతు బ్రిడ్జి. ఇది ముంబై తీరంలో సముద్రం పైన నిర్మించారు. ఇది దేశంలోనే పొడవైంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టార్ట్ చేశారు కదా పాంబన్ రైల్వే వంతెన. ఇది వచ్చేసి దేశంలోనే తొలిసారిగా నిర్మించిన వర్టికల్ బ్రిడ్జ్. ఇది ఏంటి వర్టికల్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే మనకు తీర ప్రాంతంలో ఓడలు పోవడానికి ఈ బ్రిడ్జి నిర్మించిన తర్వాత ఏం చేస్తారంటే ఒకటి సైడ్ పైనుంచి కూడా ఇట్లా బ్రిడ్జి లెక్క వస్తుంది. వీటిని ఇట్లా పైకి లేపుతారు ఓడలు పోవడానికి. పోయేటప్పుడు ఈ బ్రిడ్జి పైకి వెళ్తుంది ఓడలు వెళ్ళడానికి, అంటే బోట్స్ ఇట్లా వెళ్ళడానికి. తర్వాత మళ్ళీ యాజ్ వెల్ కిందకి వచ్చేస్తుంది. మనకు యూకేలో కొన్ని సినిమాల్లో చూస్తాం చూడండి, యూకేలో ఉంటుంది అలాంటి బ్రిడ్జ్ ఒకటి. సేమ్ ఓడలు వెళ్ళేటప్పుడు దాన్ని పైకి అంటారు, మళ్ళీ తర్వాత కిందకి వేస్తారు. సో మనకు రవాణాకి ఇబ్బంది కాకుండా ఇట్లా నిర్మిస్తారు అన్నట్టు. ఇది వర్టికల్ బ్రిడ్జ్. ఆ తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవి ప్రజెంట్ అయితే దేశంలో 43 ఉన్నాయి. వీటిని 28కి పరిమితం చేయాలని చెప్పేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే దీనికోసం ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి, అంటే మనకు 28 స్టేట్స్ ఉన్నాయి కదా, ఒక్కో స్టేట్స్కి ఒక్కొక్క ఆర్ఆర్బి ఉంటే అలాంటి ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఒకవేళ మనకు ఆర్ఆర్బి గురించి చూస్తే, రీజనల్ రూరల్ బ్యాంక్ గురించి చూస్తే, ఇది మనకి నరసింహం కమిటీ సిఫారసు చేసింది. నరసింహం కమిటీ సిఫారసు మేరకు ఈ ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. మొదటి ఆర్ఆర్బీ ఎప్పుడు ఏర్పడింది? 1975 అక్టోబర్ 2న ఏర్పడేది యూపీ మొరాదాబాద్లో మొదటి ఆర్ఆర్బీ. దీన్ని నెక్స్ట్ ఇయర్ ఆర్ఆర్బీ యాక్ట్ని 1976లో చేశారు. అయితే ఆర్ఆర్బీలో మనకి వాటాలు ఎట్లా ఉంటాయి ఈ రీజనల్ రూరల్ బ్యాంకులో అంటే 50:35:15 ఉంటాయి. అంటే మొత్తం ఒక 100% తీసుకుంటే నెల 50% సెంటర్ ఇస్తుంది. ఒక 35% స్పాన్సర్డ్ బ్యాంక్, అంటే ఏదైనా బ్యాంక్కి లింక్ అయి ఉంటాయి అన్నమాట ఆర్ఆర్బీ బ్యాంక్. సో ఆ తర్వాత ఇంకొక 15% స్టేట్ ఇస్తుంది. ఈ రకంగా కాంపోజిషన్ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఒక ఆర్ఆర్బీ ఏర్పడవుతుంది. తర్వాత మనం చూసుకుంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా పోర్చుగల్ దౌత్య సంబంధాలు, అంటే మనకు ఫారెన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటివి వీటికి 50 years పూర్తయింది. సో ఈ 50 years కంప్లీట్ అవ్వడం వల్ల మన దేశ రాష్ట్రపతి గారు పోర్చుగల్ పర్యటనకు చేపట్టున్నారు. సో పోర్చుగల్ వెళ్తున్నారు మన ప్రెసిడెంట్ గారు. ఇది ఫారెన్ రిలేషన్స్లో వస్తుంది. ఆ తర్వాత చూస్తే కేంద్ర గణాంక శాఖ అంటే సిఎస్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, వీళ్ళు ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 పేరుతో ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే 2036 వరకు మన గ్రోత్ రేట్ 0.58%కి పడిపోతుందంట. అంటే ఇయర్లీ జనాభా ఉంటుంది కదా, సో పాపులేషన్ గ్రోత్ రేట్ పడిపోతుంది 0.58కి. మనం జనరల్గా చూస్తే ఈ గ్రోత్ రేటు 1951లో 1.25% ఉండేది. ఆ తర్వాత 1971లో ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ అన్నమాట. ఇది 2.22% ఉంది. 2011లో 1.63%, 2026 ప్రజెంట్ 0.90%. అది 2036 వరకు 0.58%.
అంటే మనకి 1978 తర్వాత సో గ్రోత్ రేట్ అనేది పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే పుట్టేవాళ్ళు సంఖ్య తగ్గుతుందో సో ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా, అట్లా వయోవృద్ధుల జనాభా అనేది పెరుగుతుంది. 60+ జనాభా అనేది ఈ సమయంలో పెరుగుతుందంట. అట్లా చూస్తే ఉమెన్స్ పాపులేషన్ పర్సంటేజ్ కూడా మనకి 2036 వరకు పెరుగుతుంది. పాపులేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటే 2011లో 48.5% ఉంది, 2036 వరకు 48.8% అవుతుంది. అంటే కొంచెం పెరుగుతుంది, బట్ మెన్ కంటే ఎక్కువ ఏం లేదు కానీ పెరుగుతుంది. ఆ తర్వాత ఇదే సమయంలో మెన్ వచ్చేసి 51.5% టు 51.2% తగ్గుతుంది. పాపులేషన్ పర్సంటేజ్లో తగ్గుతుంది మెన్ది, బట్ ఉమెన్ కంటే ఎక్కువగానే ఉన్నది. తర్వాత సెక్స్ రేషియో లింగ నిష్పత్తి చూస్తే 2011లో 943 ఉంది, 2036 నాటికి ఇది 952. అంటే మనకి లింగ నిష్పత్తి పెరుగుతుంది, ఇది చూసుకోవాలి. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వీళ్ళ ప్రకారం దేశం మొత్తంలో బ్యాంకు అకౌంట్స్లలో 39.2% ఉమెన్స్వి ఉన్నాయి. దీంట్లో ఉన్న డిపాజిట్స్ ఖాతాలు అయితే అకౌంట్స్ అయితే 39.2% ఉమెన్స్ ఉన్నాయి. దీంట్లో అమౌంట్ చూసుకుంటే ఓవరాల్ అమౌంట్లో చూసుకుంటే 39.7% అమౌంట్ మహిళల ఖాతాలో ఉంది. అదే మనం రూరల్ ఏరియాస్లో బ్యాంక్స్లో చూస్తే 42.2% అకౌంట్స్ ఉమెన్స్వే. అయితే ఓటర్స్ కూడా చూసుకుంటే మనకి 1952లో 17.32 crore ఉండే, అంటే టోటల్ కంట్రీ ఓటింగ్ పర్సన్స్ అన్నమాట. 2024లో 97.8%కి వచ్చింది. అయితే ఈ రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా చూస్తే 2024లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటేస్తారు. అంటే జనాభా పురుషులది ఉన్నా కానీ ఓటింగ్ మొత్తం చూసుకుంటే మాత్రం ఉమెన్సే ఎక్కువ ఓటేస్తారు అన్నమాట. థ్యాంక్ యూ. ఏప్రిల్ సంబంధించి మనకి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.